ఎస్ లింగోటం వాస్తవ్యులైన ఆకుల శ్రీనివాస్ గారు ఫ్రూట్స్ వెజిటబుల్స్ వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. అమ్మా నాన్న అనాథాశ్రమానికి వారి మిత్రులైన లింగాస్వామి, రమేష్ గౌడ్ గార్లతో విచ్చేసి ఆయన ముందుగా మాధవ సేవలో ఉన్న ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ముందుగా స్వామి చెంత వారి పేర్లపై, వారి గోత్రనామాలపైన ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారికి స్వయంగా అభిషేకం చేసి మాధవ సేవలో తరించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నూతనంగా నిర్మిస్తున్న శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి వారి స్వహస్తాలతో ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. ఈశ్వర స్వామినే నమః. రక్షణాలయాన్ని సందర్శించగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు అనాథులకు నిత్యమూ చేస్తున్న సేవల గురించి సేవామూర్తులకు వివరించగా, సేవామూర్తి శ్రీనివాస్ గారు అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవలో తరించారు. మానవత్వం పరిమళించిన సేవామూర్తి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. అనాథ పుణ్యక్షేత్రం నుంచి దర్శించడం మా భాగ్యంగా భావిస్తున్నాం. ఈరోజు మేము అనుకోకుండా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశ్రమానికి మేము చేరుకున్నాం. మాకు ఎంతో ఆనందం అనిపించింది. సొంత కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులని దూరం పెట్టే పరిస్థితిలో ఉన్న తరుణంలో ఇక్కడ ఆశ్రమంలో అందరికీ, అనాథలకు, మతసిమ్మతం లేని వారికి సేవలు చేసుకుంటూ వీళ్ళకు పాదాభివందనలు చేసిన తప్పులేదు. వీళ్ళు కలకాలం మంచిగా నిండు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. 600 మంది శివపుత్రులను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. ఆలయ నిర్మాణంలో భాగమై మీకు తోచిన సాయం చేసి శివానుగ్రహాన్ని పొందండి. ఆలయ నిర్మాణం తరువాత భక్తులు సమర్పించే హుండీ కానుకలతోనే అన్నార్తుల ఆకలి తీర్చడం ద్వారా ఆ పుణ్యం మీకు, మీ కుటుంబానికి చెందుతుంది.